ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా అనగానే రాజకీయాల కేంద్ర బిందువు. సెస్లో రాజకీయం అంటూ కూడా దాదాపు సంవత్సరం పాటుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అది సిరిసిల్ల సెస్. సిరిసిల్ల సెస్ అనగానే ఒక ప్రత్యేకమైన దేశంలోనే వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో ఒక ప్రథమంగా ఉంది సిరిసిల్ల సెస్. సిరిసిల్ల సెస్ నష్టాల బాట పడింది. ఈ సెస్లో ఏం జరుగుతుంది, నష్టాల బాటకి గల కారణం ఏంటి, అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది. ఈ అవినీతి గల కారణాలు ఏంటి, కార్మికులు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఎన్పిడిసిఎల్లో కలపాలని. ఈ ఎన్పిడిసిఎల్లో ఎందుకు కలపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు గ్రౌండ్ రియాలిటీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సిరిసిల్ల సెస్ ముందు ఉన్నాం. దాదాపు ఇది 1969లో ఏర్పాటు చేయబడింది. 70లో కార్యకలాపాలు పూర్తిగా ముందుకెళ్లిన పరిస్థితి. ఇది నాణ్యమైన విద్యుత్తుని రైతులకు అందించాలి. అదేవిధంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి వస్త్ర పరిశ్రమకి సంబంధించిన వినియోగదారులకి కూడా ఈ సహకార సంఘ విద్యుత్తుకి సంబంధించి కూడా పూర్తిగా ఒక సంఘంగా ఏర్పడి వారందరికీ కూడా వినియోగదారులకు సేవలు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులతో అదేవిధంగా ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3,30,000 మంది వినియోగదారులు ఈ యొక్క సెస్ సంస్థలకు సంబంధించి కూడా విద్యుత్తును వినియోగించుకుంటున్నారు. దాదాపు 80,000కు పైగా రైతులకు సంబంధించిన ఈ యొక్క విద్యుత్కి సంబంధించిన వినియోగం ఇచ్చుకుంటున్నారంటే ఇక్కడ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందో ఈ సెస్ అనేది చెప్పకనే చెప్పొచ్చు. ఇక్కడ ఈ సెస్ ఏర్పడిన ఉద్దేశాలకి దాదాపు 70లో ఏర్పడిన ఈ సెస్కి సంబంధించి ఇప్పటి వరకు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. దాదాపు దేశంలోనే అత్యధికంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు దాదాపు 1,300 కోట్ల రూపాయలు నష్టాలకు నెట్టివేయబడిన పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు ఈ సిరిసిల్ల సెస్లో? సెస్కి సంబంధించి ప్రధానంగా రాజకీయాల జోక్యం ఎక్కువనా, రాజకీయ పరంగానా, లేదంటే అధికారుల నిర్లక్ష్యమా, లేదు ఇక్కడ జరుగుతున్న తతంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖులు ఉన్నారు, చాలా మందిని అడిగి తెలుసుకునే వినియోగదారులు ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు. అదేవిధంగా ఈ సెస్లో ఏం జరుగుతుంది అన్ని విషయాలకు సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సిరిసిల్ల సెస్కు సంబంధించి దాని చరిత్ర ఏంటి, అసలు ఇది ఎందుకు, ఏ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయబడింది, వీటన్నిటికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఏంటి సార్ అసలు సిరిసిల్ల సెస్ అనగానే చాలా దేశంలోనే ఒక నెంబర్ 1గా వెలిగిపోయిన పరిస్థితి. చాలా మందికి అంటే వినియోగదారులకు చాలా దగ్గరగా విద్యుత్ కాంతులను అందిస్తున్న ఈ సహకార సంఘం ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి అసలు ఈ చరిత్ర ఏంటి, ఇది పుట్టుక గల కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? 1969 పూర్వం ఈ ప్రాంతానికి 4 జిల్లాలకు నీరందించినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఈ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు రాక ఇది మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం అని చెప్పి అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజేశ్వరరావు గారు, తర్వాత గొట్టె భూపతి గారు, వారు ప్రభుత్వంతో పోరాడి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక 2 సెస్సులు శాంక్షన్ అయినాయి. అందులో తెలంగాణకు ఒకటి, ఆంధ్రకు ఒకటి అన్నారు. తెలంగాణలో వీళ్ళ పోరాట ఫలితంగా సిరిసిల్లను, ఎందుకంటే మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం, ఇక్కడికి నీటి సౌకర్యం ఎలాంటి కెనాలు లేవు, కనీసం భూగర్భంలో ఉన్న జలంతోనైనా ఈ రైతులు వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు, ఇట్లా సస్యశ్యామలు అయితే అనే ఉద్దేశం కొద్దీ అప్పుడు ప్రభుత్వం సిరిసిల్లకు సెస్ను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు శాంక్షన్ చేసిన 69లో శాంక్షన్ చేసిండ్రు. బహుశా 70 నుంచి అది కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. అప్పుడు ఏంది అంటే 100% ఈ సిరిసిల్ల జిల్లా, అంటే ఇప్పుడు జిల్లా, అప్పుడు ఒకటి తాలూకా ఉండే, ఈ తాలూకా మొత్తం 100% అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడ్డ సెస్సు. అప్పుడు ఒక ఏఈ ఆ పై స్థాయి వాళ్ళను అప్పుడు ఏపీఎస్సిబి అన్నారు, ఎలక్ట్రిసిటీ బోర్డు, అక్కడి నుంచి డిప్యుటేషన్ తీసుకున్నారు. మిగతా లైన్ మ్యాన్ నుంచి కింది క్లరికల్ స్టాఫ్ కానీ హెల్పర్స్ కానీ ఫ్రెష్గా రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు ఉద్యోగస్తుల యావరేజ్ వయసు 26-27 సంవత్సరాలు. తద్వారా యుద్ధ ప్రాతిపదికన దాదాపు
ఈ జిల్లాలో అప్పటి తాలూకా అనుకోండి ఈ సెస్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించారు. దాని తర్వాత అప్పుడు దానికి ఏదైతే జెన్కో నుంచో ట్రాన్స్కో నుండి అప్పుడు విద్యుత్ కొనుగోలు చేస్తూ ఈ సెస్ వినియోగదారులకు ఇక్కడ అందించడం జరిగింది. అయితే అది రాను ఇప్పుడు ఫస్ట్ సెస్ ఏర్పడ్డప్పుడు ఆవునూరు అనే గ్రామం మొదటి గ్రామంగా ఎలక్ట్రిఫికేషన్, లాస్ట్ గ్రామంగా వీర్నపల్లి అప్పుడు కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు ఏమున్నా అప్పటి నుండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దీనికి అప్పుడు ఫైనాన్స్ ఏదైతే ఉండదో కొంత అమెరికా ఏడు కూడా ఆర్ఈసీ ద్వారా ఇక్కడ కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత దీని ఉద్దేశం నెరవేరింది. అయితే అప్పుడు దీనికి ఏదైతే వినియోగదారులకు అందించేటువంటి పవర్ అది స్వతహాగా స్వయం సమృద్ధి సాధించడానికి సొంత ఉత్పత్తి ఏంటంటే ఒక థర్మల్ స్టేషను, హైడ్రల్ స్టేషను, విండ్ పవర్ లేక సోలార్ సిస్టమ్ అటువంటి దాంతో స్వయం సమృద్ధి సాధించినప్పుడు ఈ సెస్ సపరేట్గా ఒక లాభాల బాట పట్టేది. ఇప్పుడు ఏది కదంటే ఒక చిల్లర వ్యాపారం, రిటైల్ వ్యాపారం రకంగా ఇప్పుడు ట్రాన్స్కో నుంచి పర్చేజ్ చేస్తూ వినియోగదారులకు అందిస్తుంది. దీనివల్ల ఇందులోనే వీళ్ళు ఏదైతే ఉన్నదో దీనికి ఒక పాలక మండలాన్ని ఉంటూ వీళ్ళకి ఏంటంటే ఒక రాజకీయ భృతి కోసమే ఈ పాలక మండలి. ఎందుకంటే మిగతాది కూడా యావత్ తెలంగాణలో కూడా ఒక సెస్ తప్ప మిగతా పరిధంతా ఎన్పిడిసిఎలే. అక్కడ కూడా మేము చూసాం, అక్కడ అన్ని ఇండస్ట్రీస్ కానీ రైతులు కానీ తర్వాత డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ ప్రతిది కూడా 100% నాణ్యమైన విద్యుత్ అందిస్తుంది ఎన్పిడిసిఎల్. అది ఇది సపరేట్ ఉండి స్వతహాగా ఒక పవర్ను జనరేట్ చేస్తూ పవర్ను ఉత్పత్తి చేసుకుంటూ చేసినప్పుడు అప్పుడు వేరే లాభాల బాట నడుస్తుందా సంగతి వేరే సంగతి. ఇక మనతో పాటు మాట్లాడడానికి ఇక కిసాన్ సంఘ్ అధికార ప్రతినిధి ఉన్నారు. వినియోగదారుల సంక్షేమం గురించి అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఈ సిరిసిల్ల సెస్కి సంబంధించి దీంట్లో జరుగుతున్న రాజకీయం ఏంటి, అసలు ఎందుకు నష్టాల బాట పట్టింది, దీనిలో జరుగుతున్న అవినీతికి సంబంధించి కూడా రోజువారీగా ఇక్కడ న్యూస్లో రావడం కానీ మిగతా సిచ్యువేషన్స్లో కూడా గతంలో 2008 నుంచి 12 వరకు ఆడిట్కి సంబంధించి కూడా పూర్తి లెక్కలు కూడా చూపెట్టలేని పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు మేము 2018లో కోఆపరేటివ్ ఎలక్ట్రికల్ సొసైటీ అంతవరకు లెక్కలు కానీ ఏమీ కానీ లేవు. దీనికి లెక్కలు చూసేటువంటి లైసెన్స్ ఇచ్చేటువంటిది తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్. దాన్ని 2018లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు శ్రమదానము పేరు మీద 5,000 రూపాయలు కలెక్ట్ చేయడము, 10,000 రూపాయలు పోలు కలెక్ట్ చేయడము, అట్లా ఒక రైతుకు కరెంటు కనెక్షన్ తీసుకోవాలంటే 3 పోలతో తీసుకోవాలంటే 45,000 రూపాయలు ఖర్చు అయ్యేది, 47,000 పైన ఖర్చు వచ్చేది. మళ్ళీ అదనంగా రైతులు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం పరిస్థితులు ఉండే. అయితే 282 బిఫోర్ వరకు రైతులకు అప్పుడు యూనిట్ ఛార్జ్ ఉండే. 1982 డిసెంబర్ 2 నాడు జీవో రావడంతో 83లో ఒక సంవత్సరం వరకు ఇక్కడ రైతులకు రాలేదు. 84లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉందో రైతులకు ఏ విధంగా ఉందో హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున 5 హార్స్ పవర్లకు 50 రూపాయలు, 3 హార్స్ పవర్లకు 350 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అయితే వినియోగదారులు రైతులకు మొన్నటి వరకు 2018 వరకు రైతు మీద దోపిడీ జరిగేది. ఒక్కొక్క పోల్ కాస్ట్ లెక్క పెట్టి పైసలు తీసుకునేది ఓఆర్సీ అని. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా ఓఆర్సీ అని అంటే 2 పోల్ల కన్నా ఎక్కువ పడితే 3వ పోల్కు ఓఆర్సీ అని వసూలు చేసేది. అంటే ఈ విధంగా అదనంగా భారం పడేది. మొన్న ఈఆర్సీలో మాట్లాడడంతో ఇవన్నీ తగ్గిపోయినాయి. అయినప్పటికీ ఎన్పిడిసిఎల్ ద్వారా ఇక్కడి కరెంటు కొనుగోలు చేసేటువంటి కరెంటు 65 కోట్ల రూపాయలు మంత్లీ పడుతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రైతుల సబ్సిడీ, గృహజ్యోతి సబ్సిడీ అక్కడ డైరెక్ట్ ఎన్పిడిసిఎల్కి చెల్లిస్తుంది. కానీ ఇక్కడ జమ అయినటువంటి పైసలు మాత్రం ఎన్పిడిసిఎల్కు మంత్లీ 6 కోట్ల నుంచి 7 కోట్లు 5 కోట్ల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. తక్షణ ఖర్చులు అవుతున్నాయి, చెల్లించలేకపోతున్నారు. ఈనాటికి మార్చి 1 నాటికి 1300 కోట్ల
1,20,26,932 రూపాయలు అప్పు చూపిస్తున్నారు. అంటే నెలకు ఈ సంవత్సరం మార్చి 1న కూడా 6 కోట్లు కట్టిరు. దీని మీద సర్ఛార్జీ పేరు మీదో నెలకు 13 నుంచి 13.5 కోట్లు సర్ఛార్జీ పడుతుంది. అంటే అప్పు పెరుగుతుంది. కాల్చుకున్న కరెంటు కంటే కూడా తగిన మిగిలినంత కలిస్తే ఇంత జమ అయింది అప్పు. ఈ అప్పు ఎవరు కట్టాలి, ఎవరు తీర్చాలి? వినియోగదారులు 3 లక్షల మంది ఉన్నారు. అదనంగా భారం పడితే ఒక్కొక్క వినియోగదారుని మీద 52,000 రూపాయలు అప్పు ఉంది. మరి ఈ అప్పును ఎవరు తీర్చాలంటే తర్వాత ఇంకా మొన్న కొత్తగా రైతు డిస్కమ్ అనేది పేరు పెట్టారు. తర్వాత వినియోగదారుల డిస్కమ్ అనేది పేరు కొత్తగా వచ్చింది. ఆ డిస్కంలో ఒక వినియోగదారుడు ఇట కరెంట్ అప్లై చేసుకుంటే 1 కిలోమీటర్ వరకు కూడా హార్స్ పవర్కు 1000 రూపాయల చొప్పున కలెక్ట్ చేయవలసినటువంటిది ఉంది. మరి అది భరించగలుగుతుందా? ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? మరి దీన్ని ఎన్పిటిసిఎల్లా కలిపే అవకాశం ఉందా? కలపకుంటే ఇంకా నష్టపోయి ఎక్కడెక్కడ ఈ వ్యవస్థ నాశనం ఉన్న ఆస్తులు అమ్మినా కూడా బాకీ తీరే పరిస్థితి లేదు. కాబట్టి అంటే ఇంకొకటి సార్, అంటే మీరు అన్నట్టుగా గృహజ్యోతి కావచ్చు, మిగతా ఏదైతే సబ్సిడీకి గవర్నమెంట్ ఇస్తుందో వాటన్నిటికి సంబంధించి గవర్నమెంటే పే చేస్తుంది. మిగతా ఈ అవసరాలకు సంబంధించి గతంలో లేని నష్టం ఇప్పుడు ఎందుకు వస్తుంది? గతంలో లేని నష్టంతో పాటు వీరు అవసరాలకు మించి ఖర్చు పెడుతున్నారా? అసలు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, అయితే ఇంతకుముందు కరెంటు విషయంలో రీడింగ్ కానీ ఇవన్నీ కానీ ఆయిజమాయిషి లేకుండే. ఇప్పుడు ఎన్పిడిసిఎల్ వచ్చింది. పైసలు ఎంత కలెక్ట్ చేస్తున్నారు, ఏది చేస్తున్నారు, ఏది వస్తుంది లెక్క. కానీ ఖర్చులు ఎక్కువ చూపిస్తున్నారు. ఆ ఖర్చులు ఏ రకంగా పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు అనేటువంటి ప్రత్యేక నిఘా అనేటువంటి వ్యవస్థ లేదు. ఒక ఉదాహరణ, కోఆపరేటివ్ సంస్థలో నష్టంలో జరుగుతున్నప్పుడు దీని యజమాని అయినటువంటి చైర్మన్ నెలకు 60,000 అలవెన్స్, 50,000 ఇంటి అద్దె, డీజిలు ఇవన్నీ కలిపితే 1,30,000. మరి ఇట్లా ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ డైరెక్టర్లకు మంత్లీ ఛార్జెస్ అని 5,000 రూపాయలు ఇట్లా అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకుంటే సర్వీస్ చేసే సంస్థలో నష్టం జరుగుతున్నప్పుడు ఈ సంస్థను కాపాడేది ఎవరు? ఈ అప్పుల నుండి ఉబ్బి నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు? మరి దీన్ని ప్రభుత్వానికి గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి, తర్వాత మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారికి అందరికి మెమోరాండం ఎప్పటికప్పుడు ఇస్తున్నాం, ఈఆర్సీకి తెలియజేస్తున్నాం. అయినప్పటికీ దీనికి నాతుడు అనే వాళ్ళు లేడు. ఇక్కడ సెస్ను కాలబెట్టారు. అంటే దీపావళి రోజు కాలబెడితే దాని కేసు బుక్ ఎవడు ఏంటిది అని కూడా ఎవరిని అది లేదు. అవినీతి అధికారులు అంటే 20 దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ట్రాన్స్ఫర్ లేకుండా ఇక్కడే ఉంచుకుంటూ వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి ఉద్యోగ నియామకాలు కానీ తర్వాత ఇంకేవి కానీ ప్రత్యేకంగా అవినీతి జరుగుతున్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈఆర్సీ ద్వారానో లేకపోతే ఏఈల వాళ్ళ రాత పరీక్ష ద్వారానో చేసుకుంటే బాగుండేది. దీని ఇప్పటికి అయినా కూడా ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ మాదిరిగా ఇక్కడ కూడా ప్రవేశపెట్టి ఆజమాయిషి ఉంచి దీన్ని ఈ మార్చి 31 వరకు దీని లైసెన్స్ పూర్తి అవుతుంది. మరి రెన్యువల్ చేస్తారా, మరి దీంట్లో కలుపుకుంటారా అని వినియోగదారుకి తెలియజేయవలసినటువంటిది బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ వినియోగదారు నేను ఒకటి చెప్తాను, గ్రామాలలో ఒక ట్రాన్స్ఫార్మర్ పై లోడు అధిక లోడ్ అయినట్టుంటే ఆ ట్రాన్స్ఫార్మర్ అది వేయవలసిన బాధ్యత చేస్తుంది. అయినప్పటికీ కింది లెవెల్ నుంచి పై వరకు అదనపు ట్రాన్స్ఫార్మర్ వేస్తే 1,00,000 రూపాయలు కూడా తీసుకుంటున్నారు. ఆ 1,00,000 రూపాయలు తీసుకుని అడిగితే గట్టిగా నిలదీస్తే అవి పైసలు లేకుండా జరుగుతున్నాయి. మరి ఈ 229 గ్రామాల్లో ఎక్కడ పోదాం, ఎవరిని అడుగుదాం వాళ్ళకి తెలియదు. పైసలు లేకుండా పని అవుతుందా, రెవెన్యూలు అవుతుందా, ఇక్కడ అవుతుందా, సెస్లో జరుగుతుందా అని అంటే మొన్న ఫిబ్రవరి 25 నాడు జరిగినటువంటి సంఘటన ఎండి గారికి తీసుకెళ్తే ₹1 లేకుండా జరిగింది. ఇక్కడ సిరిసిల్ల పక్కటి బోనాల గ్రామంలో తీసుకుపోయినట్టుంటే తీసుకున్న పైసలు కూడా వాపసు ఇచ్చడం జరిగింది. చంద్రుర్తిలో ఆసిరెడ్డిపల్లి అనేటువంటి విలేజ్లో పైసలు రిటర్న్ తీసుకున్న పైసలు వాపసు ఇచ్చడం. ఇట్లా అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటిది ఇది ఉంది. ప్రతి గ్రామంలో కరెంటు దొంగతనం చోర్యం జరుగుతుంది. దీన్ని అరికట్టవల బాధ్యత డిపార్ట్మెంట్ది. దీనికి పోలీస్ స్టేషను, పోలీసు విద్యుత్ విజిలెన్స్ పెట్టాలనేటువంటి కోరినప్పటికీ ఇప్పటికీ ఎవరి ద్వారా ఎట్లా జరుగుతుందో ఏం పోతుందో ఆ భగవంతునికే తెలుసు. తర్వాత ఇక్కడ ఉన్న అధికారులకే తెలుసు. అధికారులు తర్వాత ఏది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు నెలకొకసారి కూర్చుంటారు. గ్రామాల్లో గ్రామ సమస్యల కరెంటు సమస్యలు తెలుసుకోవాలని తీర్మానం చేసినప్పటికీ ఇప్పటికి కూడా ఒక కాడ గ్రామ సభ పెట్టి చేసినటువంటి టిఆర్సీ చైర్మన్ గారు 21/2
2024 సంవత్సరంలో ఇది నష్టములతో కూడుకున్నది. దీన్ని వెంటనే ఎన్పిడిసిలో కలవాలని గవర్నమెంట్కు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్కు రిపోర్ట్తో సహా అన్ని విధాల రిపోర్టును అందించడం జరిగింది. అయినప్పటికీ చర్య తీసుకోలేదు. మరి ఇప్పటికీ అప్పులు పెరిగిపోతున్నాయి. తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే లూజ్ లైన్స్, ఓవర్లోడు, తర్వాత ఏమైనా సమస్య చెప్పుకుందామన్నా ఎక్కడ కూడా చెప్పుకుని ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి దిక్కు లేకుండా అరణ్య రోజులాగానే మిగిలిపోయింది. కాబట్టి ప్రభుత్వం విద్యుత్ వాణి పేరు మీద జరుగుతున్నప్పటికీ మండల స్థాయిలో పెట్టుకుంటారు, కానీ ఎక్కడి గ్రామ స్థాయికి వస్తలేరు. సమస్యలు ఎక్కడే ఉంటున్నాయి. విద్యుత్ చోర్యం జరుగుతుంది, ఇంకా నష్టం జరగబోతుంది. కాబట్టి దీన్ని వెంటనే కోఆపరేటివ్ సంస్థ నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులు చేస్తారని ప్రభుత్వాన్ని, మరి ఈఆర్సీ చైర్మన్ గారిని ఒక భారతీయ కిసాన్ సంఘ్ తరఫున వ్యక్తిగతంగా సంస్థ తరఫున సంస్థను కాపాడవలసిన బాధ్యత ఉంటే ఇప్పుడున్న అప్పులన్నీ మాఫీ చేయండి, లేకపోతే ఎన్పిడిసిలో కలపండి. ఇది మా యొక్క ఆలోచన విధానం. ఇది మొత్తానికి ఇటు ఎన్జిఓస్ మిగతా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కింది నుండి పై స్థాయి దాకా అధికారుల దగ్గర అవినీతి జరుగుతుంది. దాంతోపాటు చాలా రకాల నష్టాల్లో కూరుకుపోతుంది. ఏదైతే ఎన్పిడిసిఎల్కి ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి కూడా కొంతమేరకు ఇస్తున్నారు, మిగతా అంతా కూడా వారి యొక్క అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నారు. దాంతోపాటు ఆ లెక్కలు కూడా పూర్తిగా చూపెట్టట్లేదు అనేది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. దాంతోపాటు కొంతమంది ఎన్జిఓలు, మిగతా వారంతా కూడా వినియోగదారులు ఇక మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వినియోగదారులు, అదేవిధంగా రైతు మన ముందున్నారు. దాంతోపాటు ఎన్జిఓలు కూడా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందనే దానిపైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఏం పేరు నీ పేరు? నా పేరు దేవయ్య. నేను రాజన్నపేట గ్రామంలో ఒక రైతుగా జీవనోపాధి చేస్తూ ఉంటా. ఈ సెస్సులో నేను సభ్యుడిగా కొన్నేళ్ల నుంచి ఉంటున్నా. ఒకప్పుడు నరసింగారావు అనేటువంటి మహానుభావుడు ఈ సెస్సుకు 3 ఎకరాల స్థలం, ఆ తర్వాత ఈ ఆఫీసును ప్రధానంగా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి ఆస్తిని 3 ఎకరాల భూమి ఏదైతుందో అక్కడ పోల్లు తయారు చేసేది, తర్వాత అన్ని మెటీరియల్ ఉండేటువంటి దాన్ని అమ్మేయటం జరిగింది. మరి సెస్సు పాలకవర్గం తీర్మానం లేదు, కరాఖండిగా చెప్తా ఉన్నా. దీని మీద అప్పుడు ఈ సెస్సు ఏ విధంగా రాణించింది, ఇప్పుడు కోల్పోతా ఉంది. మరి ఎడ్యుకేషన్ అయింది, విద్యావంతులు ఉన్నారు, మరి మేధావులు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని చెప్పి నా యొక్క సంశయాన్ని ప్రజలకు తెలియజేసేటట్టుగా నేను ప్రజలకు విన్నవించడానికి ఈరోజు మరి ఐనూస్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ మాటను వాళ్ళు తీసుకుపోతారు అని చెప్పి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా మనతో పాటు మాట్లాడడానికి దీని గురించి పూర్తిగా సమాచారం ఉండి దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ఒక వ్యక్తి, ఎన్జిఓ నడిపిస్తున్న ఒక వ్యక్తి మన ముందున్నారు. సరే చెప్పండి, ఏంటి అసలు ఈ సహకార విద్యుత్ సంఘానికి సంబంధించి, సెస్కు సంబంధించి సిరిసిల్లలో ఏం జరుగుతుంది అని అంటే పిన్ టు పిన్ చెప్పండి. ఇది సహకార విద్యుత్ సరఫరా సంఘం. ఇది అప్పుడు ఉద్దేశాలతో నెలకొల్పారు, కానీ ఇప్పుడు సరిపోలేదు. ఇది కల్పవృక్షం క్రామధేనుగా మారింది. ఈ పాలక వర్గానికి వీళ్ళు కార్లు కొనుక్కోవడం, మంచి మంచి వాహనాల్లో తిరగడం, అనామత్ ఖాతాల పేరు మీద కోట్ల రూపాయలు చూపెట్టడం, ఆ పైసలు ఎక్కడున్నో ఇంతవరకు జవాబు లేదు. చాలా పేరు మీద ఖర్చు చేసుకుంటూ లక్షల రూపాయలు కాజేస్తుండ్రు. కేవలం ఇది ఎన్పిడిసిఎల్ విధానంతో ఉద్యోగులు సెస్ఎండి నడిచినప్పుడు మనకు ఆ తరం లోపల ఏర్పడ్డది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹4.75 కరెంటు కొంటారు, ₹12.25 ఇక్కడ అమ్ముతారు. అంటే మధ్యలో వీళ్ళు దళారీలు ఎందుకు, ఈ సెస్ మాకెందుకు? అదే గవర్నమెంట్ నేరుగా మాకు ఇస్తే సరిపోతాయి కదా. అక్కడనేమో ఎన్పిటిసిఎల్ ఏమో ₹10,000 పోలు 3 వస్తే ఇక్కడ ₹10,000 ఒక పోల్ వస్తుందండి. ఒక అధికారి ఇక్కడ పనిచేస్తే, ఒక డైరెక్టరు అతను తప్పు చేస్తే కూడా ఒక డైరెక్టర్ చెప్తే అతను సస్పెండ్ ఆర్డర్ బంద్ అయితే అన్ని బంద్ అయితే, ఒక ఎండి ఒక 6 నెలలు ఉండాలి మా ఎక్కువ. అది అవినీతికి ఈయన చెప్పిన దానికి తలకాయ ఊపితే
3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాల లోపల ఆటోమేటిక్గా ఎండి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే అన్ని కాలపరిమితి ఎన్పిటిసిఎల్లోకి వెళ్ళి వచ్చింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. అంటే కేవలం వీళ్ళకి అనుసరణలో ఉంటేనే ఎండి ఆగుతాడు. ఒక ఏడీలు డిఈలు వీళ్ళంతా ఎన్పిటిసిఎల్లోకి వెళ్ళి వచ్చే పని చేస్తారు. అదే నేరుగా ఎన్పిటిసిఎల్ ఉంటే సరిపోతుంది కదా. మళ్ళీ వీళ్ళెందుకు ఇలా కేవలం ఒక చైర్మన్ ఒక క్యాబినెట్ దాకా అంత వ్యవహరిస్తాడు. ఒక ఉందాగా అతని ఒక కారు అని అతను ఆర్భాటం, ₹1,00,000 జీతం, అతను జిల్లా దాటిపోవడండి, 60,000 రూపాయల డీజిల్ ఖర్చు. ఇవన్నీ మాకెందుకండి మొయ్యలేని భారాలు. ఇలా ₹4.25 కరెంటు 75 పైసలు కొంటే నేరుగా మేము అదే చెల్లిస్తే అయిపోతాయి కదా. వీళ్ళు ₹12 అమ్ముకుంటూ మా మీద పెత్తనం ఎందుకు? ఇలా వీళ్ళు అదనంగా ఛార్జీలు చాలా వేస్తారు. ఇలా ఒక గవర్నమెంట్ ఉద్యోగులు ఇలా పనిచేయాలంటే ఇలా గ్రూపులు ఉంటాయి. ఇలా ఉద్యోగులలో వీళ్ళ ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఇలా ఉద్యోగాలు డైరెక్టర్లు చైర్మన్ రికమెండేషన్ చేస్తారు, ప్రమోషన్ వస్తుంది. వేరే ఉద్యోగులకు ప్రమోషన్ రావు, అక్కడనే ఉంటారు. కొంతమంది ఉద్యోగులు ఈ డైరెక్టర్లకు చైర్మన్కి ఒత్తాసు పాడిన వాళ్ళే ప్రమోషన్లు వాళ్ళే చెల్లామని చేస్తారు. కేవలం ఒక పని చేయాలన్నా ఒక డైరెక్టరు ఒక చైర్మన్ రికమెండేషన్ లేని ఏ పని జరగదండి. రూల్స్లు ఉన్నా కూడా మేము అంత రూల్స్లు ఉన్నా కూడా ఎన్పిటిసిఎల్కి వెళ్ళి వచ్చిన అధికారులు అయ్యా మేము ఏం చేయలేం, ఎందుకంటే ఇది చైర్మన్ చెప్తేనే మేము ఫైల్ కదులుతుంది, ఇలా చైర్మన్ చెప్తేనే మేము పని చేస్తామంటారు. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము వేడుకునేది ఏంటంటే మీరు దీని మీద పూర్తి అవగాహన అయింది. వీలైనంత త్వరలో వీళ్ళు విలీనం చేస్తే వినియోగదారులు బాగుపడతారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు. కాబట్టి వీలైనంత తొందరలో ఎన్పిటిసిఎల్ విలీనం చేయాలని కోరుతున్నాం. మేము అతి త్వరలో దీని మీద కూడా కోర్టుకు వెళ్ళి విలీనం చేయాలని చెప్పి రిట్ కూడా దాఖలు చేయాలని చెప్పి నేను చేస్తున్నా. అతి త్వరలో నన్ను రిట్ కూడా చేయాలని సిద్ధంగా ఉన్నా. మన ఈఆర్సీ వాళ్ళు కూడా పోయిన ఈఆర్సీ వాళ్ళు కూడా గవర్నమెంట్లో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని ప్రపోజల్ పంపారు. మళ్ళీ కూడా ఈ రెండోసారి కూడా ఈ నాగార్జున సార్ ఈఆర్సీ చైర్మన్ రెగ్యులేటర్ సగం చైర్మన్ వచ్చినప్పుడు పంపడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా పంపడం జరిగింది. ఇక్కడ పద్మశాలీలు కూడా ఒరిగింది ఏం లేదు. ప్రభుత్వాన్ని సబ్సిడీలతో కొన్ని పనులు చేస్తానంటారు, ఆ సబ్సిడీలు గవర్నమెంట్ ఇవ్వదు. ఇక్కడ మధ్యలో దళారీలు కూడా వీళ్ళు తీసుకొని మేము మాఫీ చేస్తామని చెప్పి ఇక్కడ చలామణి అవుతూ వాళ్ళు పాపం గడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని అనామత్ ఖాతా అన్నారు. అనామత్ ఖాతా అంటే ఏంటిది అసలు? ఏంటి జరిగిన 2 కోట్ల పై కుంభకోణం అని చెప్తున్నారు. 2 కోట్లు అని అంటే అనామత్ ఖాతా నుండి ఇది ఇక్కడ ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఒకటి మహాసభలు జరుగుతాయి కదా, ఆ మహాసభలకు సంబంధించి అంటే ఓవరాల్గా చెప్పండి అసలు ఈ అనామత్ ఖాతా ఏంటి, మహాసభలకు సంబంధించి ఏమేమి తీర్మానాలు చేసుకుంటారు, వీటన్నిటికి సంబంధించి. ఇప్పుడు ముఖ్యంగా కొంతమందికి ఒక ఏరియా ఒక సిరిసిల్లలో 2 రిప్రజెంటేటివ్లు ఉంటారు. ఒక 6,000 ఒక 10,000 లక్షలు ఉంటాయి, ఇక్కడ లక్షల కలెక్షన్లు ఉంటాయి. 2 రిప్రజెంటేటివ్ వీళ్ళు ఈ సిరిసిల్ల ప్రాతినిధ్యం నుంచి వెళ్ళి వీళ్ళు పోయి అలా మాట్లాడాలి. అది సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ అయితే ఆ జనరల్ బాడీలా వీళ్ళు ఏం చేశారంటే ఆ జనరల్ మాస్ ఉంటే నిలబడితే కూడా కొంతమంది కార్యకర్తలను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి కేవలం అధికారులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు రాపించుకున్నారు. కొంతమంది మీడియా ప్రతినిధులు విలేకరులు కానీ వార్తలు రాస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు వార్తలు రాయకుండా కూడా చైర్మన్ గారు స్టే తెచ్చుకున్నాడు. అంటే ఎంత స్థాయి లోపల అవినీతి జరుగుతాయి, ఇలా అతను వార్తలు బయట పెడితే ఇలా స్టే తెచ్చుకొని నడిపించుకుంటున్నారు. అంటే ఎంత స్థాయిలో అవినీతి జరుగుతుందంటే అందుకు ఈ విలేకరుని మీద స్టే తెచ్చుకోవడమే నిదర్శనము. అనామత్ ఖాతా మీద 2,66,74,964 రూపాయలు ఉన్నాయండి. ఈ అనామత్ ఖాతా అని చెప్పి ఇది మేము వివరణ అడిగితే అచ్చు తప్పు పడ్డది అంటారు. అంటే వీళ్ళే ముద్రిస్తారు ఈ మహాసభలు, వీళ్ళు అచ్చు తప్పు అంటారు. అంటే దీనికి కూడా జవాబు లేదు. ఇది కేవలం అనామత్ ఖాతా మీద వీళ్ళు స్పృహ చేసిరు. దాన్ని ఎట్లా వివరించాలి, ఎలా చూపెట్టాలంటే చూపెట్టక సాధ్యం కాక మేము పెట్టిన ఖాతా బుక్కుల్ని అచ్చు తప్పు పడ్డది అంటారు. అంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో అచ్చు తప్పే చెప్తుంది. కాబట్టి మళ్ళీ ఉద్యోగుల అనామత్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులకు అనామత్ ఖాతా ఎందుకు ఉంటుందండి? ఉద్యోగులు లోన్ తీసుకుంటారు, ఉద్యోగాలు తీసుకుంటారు, అవి తీసుకుంటారు, జీతాలు వస్తాయి. వాళ్ళకి అనామత్ ఖాతా ఏమున్నదండి? వాళ్ళ పేరు మీద కూడా అనామత్ ఖాతా అని చెప్తారు. కాబట్టి ఇది చెప్పుకుంటూ పోతే దీనికి అంతు లేదు, ఆరంభం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వినియోగదారుల పక్షాన్ని నేను కోరుతున్నాను. ఇది మొత్తానికి చెప్తా ఉన్నారు. ఇక్కడ అనేక అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత ఇటు సహకార సంఘాల మీద అదేవిధంగా ప్రభుత్వం పైన ఉంటుంది అనేది కూడా ఎన్జిఓ వ్యక్తి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి? ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు నామినేటెడ్ పోస్టులో కొంతమంది మొన్న ఎలక్షన్లో ఇది ఒక మినీ అసెంబ్లీ యుద్ధాన్ని తలపించిన పరిస్థితి. ఈ
సహకార విద్యుత్ సంఘాల ఎలక్షన్స్ అంటేనే ఒక సిరిసిల్లలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే ఒక సాధారణ ఎన్నికలాగా తలపిస్తున్న పరిస్థితి. ఎందుకు ఇంత పెద్ద స్కోప్ ఉంటుంది అంటే ఈ చైర్మన్ గారు ఇదివరకు గత పాలక వర్గంలో కూడా ఈయన చైర్మన్, ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉండగా కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే ఈయన సమీప బంధువు కాబట్టి ఇక్కడ వాళ్ళ డామినేషన్ కోసం వాళ్ళ ప్రాతినిధ్యం కోసం ఈయన నియమించారు. ఈయన రాజభోగాలు ఎట్లుంటాయంటే మీ ఐ న్యూస్ విజువల్నే మొన్న వచ్చింది, బర్త్డే కూడా రంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆయన అడిగే నాదులు లేడు, ఎందుకంటే దొర ఆయన చెప్పిందే వేదం, ఆయన నడిపించేదే వేదం. ఏ ఒక్కరు కూడా వాళ్ళని ప్రశ్నించారు అనుకోని వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఫార్చునర్ కారు ఉంటుంది, దాని మీద గౌట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఈయన గౌట్ అండి. మనకు సహకార సంస్థ అంటేనే 1964 యాక్ట్ ప్రకారం పరస్పరం ఓరుకోరం సహకరించుకోవడం. ఇది ఏంటిది? సహకార విద్యుత్ సంస్థ. మనము సహకార సంస్థల ఒకరికొకరు వీళ్ళు సహకారం చేయాలనుకుంటారు, కానీ సహకారం కాదు. ఈయనే గౌరవ వేతనమే లక్షలలో తీసుకుంటాడు. ఇప్పుడు మన కలెక్టర్ గారికి 2 లక్షల పైచీలకు ఉంటుందండి వేతనం, కానీ ఇంట్లో ఒక్కొక్క ఎంప్లాయీస్కు 4 లక్షల పైచీలకు ఉంటుంది. వీళ్ళు డైరెక్టర్కు గౌరవ వేతనం తీసుకుంటారు, చైర్మన్ గారు తీసుకుంటారు. విలాస జీవితాలు గడుపుతుండే ఈ చైర్మన్, ఈ పాలకవర్గం. వీళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఎవరైనా వీళ్ళు మెర్జీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు లోపాయికార ఒప్పందం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా. ఈయన టీఆర్ఎస్ నాయకుడే, ఈయన కూడా కాంగ్రెస్ కలుస్తా అని వాళ్ళకు లోపాయికార ఒప్పందం ఉండడం వల్లనే ఈ విద్యుత్ సంస్థను కొనసాగిస్తున్నారు ఈ పాలకవర్గాన్ని. ఈ పాలకవర్గంలో 2 డైరెక్టర్లను డిస్క్వాలిఫై చేసింది కోర్టు, కానీ వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తుండు ఈ చైర్మన్ గారు. ఎందుకంటే అందరం కలిసి దోసుక తిన్నాం కాబట్టి వాళ్ళు బయటకు వెళ్తే ఒకరికొకరు లోపాలను ప్రశ్నిస్తారు కాబట్టి అందరు దొంగలే, ఒకరికొకరు దొంగలే కాబట్టి ఈ పాలక వర్గాన్ని వెంటనే ఈ గవర్నమెంట్కు నిక్కచ్చిగా నిజాయితీగా దీన్ని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. డిస్క్వాలిఫై చేసి ఎన్టీపీసీఎల్లో అక్కడి నుంచే మనం విద్యుత్ కొనుక్కొచ్చుకుంటున్నామండి. అక్కడ విద్యుత్తుని కొనుక్కొచ్చుకున్నాక వీళ్ళు దాన్ని సేవ్ చేసుకుంటూ ప్రజలకు అందించాల్సింది పోయి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ విలాస జీవితాల కోసం పబ్బం గడపడానికి చేస్తున్నారు తప్ప వీళ్లకు ఏ వినియోగదారుని కూడా విద్యుత్ ఇవ్వడం లేదు. ఇది మొత్తానికి ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇదంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా ఇక్కడ అవినీతిని అరకట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాల్సిందే దీనికి సరైన పరిష్కారం అని చెప్తా ఉన్నారు. సిరిసిల్ల సెస్కి సంబంధించి విలీన ప్రక్రియ జరిగితేనే అక్కడ న్యాయం జరుగుతుందనేది కూడా చాలామంది యొక్క అభిప్రాయం. దాంతోపాటు ఖచ్చితంగా అక్కడ పాలక వర్గము అదేవిధంగా మిగతా వారంతా కూడా రాజకీయ జోక్యం వల్లే ఇలాంటి నష్టాలు వస్తున్నాయి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. దీనికి సంబంధించి మొత్తానికి సెస్లో జరిగిన తతంగానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తుందా లేదా అనేది ఇక కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, సిరిసిల్ల నుండి.